దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడు చవితి పండుగను జరుపుకుంటాం. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించిన మన పూర్వీకులు చెట్టు పుట్టను, రావి రప్పను, కొండ కోనలను, నదీ పర్వతాలను ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తారు. ఇదే మన భారత సంస్కృతిలో విశిష్టత. నిషిద్ధంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ఈ పాము భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణకోటికి, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా కొలుస్తారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా మన ప్రకృతిలో ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. నాగుల చవితి రోజున ఆవు పాలను పుట్టలో పోసి నాగదేవతకు చిమిని, చలివిడి, అరటిపళ్ళు, తాటి బూరగుంజు, తేనె మొదలగు వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణంగా వచ్చేటువంటి సవితి నాగుల చవితిగా వర్తింపబడుతుంది. ఈ సవితి రోజు భక్తులంతా కూడా ఆ యొక్క నాగేంద్ర స్వామిని దర్శించి పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామి అనుగ్రహం పొందుతారు. అందరికీ కూడా ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మరియు నాగేంద్ర స్వామి అనుగ్రహం లభించాలని చెప్పి కోరుకుంటున్నాము. భక్తజనులందరూ కూడా సవితి శుభాకాంక్షలు. కుంటుమల్లేశ్వర స్వామి శైవ క్షేత్రం, స్వయంభూ, ఖమ్మం. ఓం నమ శివాయ. ఈరోజు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి తెల్లవారుజామున వేసి మహిళలందరూ శుచిగా స్నానాలు చేసి తడిపట్టలతో వచ్చి నాగమయ్యకి పాలు పోసి చలివిడి ప్రసాదంగా పెట్టి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఆకాశ దీపంలో నూనె వడ్డించి ఆ తర్వాత వాళ్ళు టిఫిన్ చేసేసి రేపు భోజన కార్యక్రమం చేస్తారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే నాగమయ్యకి పుట్టలో పాలు పోయటమే కాకుండా చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం కూడా ఒక మహాభాగ్యంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి దీపావళి వెళ్ళిన 4వ రోజున వస్తుంది. ఈ నాగుల చవితికి తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి శుచితో శుభ్రతతోటి ప్రసాదాలన్నీ తయారు చేసుకుంటాము. నువ్వులు, బెల్లము, వడపప్పు, పానకము, చలిమిడి చేసి పుట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ మా గుంటుమల్లాన్ గుడిలో నాగుల పుట్ట ఉన్నది. ఇక్కడికి వచ్చేసి మేము పుట్టలో పాలు పోసి కళ్ళు అవన్నీ సమర్పించుకుంటాము. అందరికీ కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని నాగబయ్యకి పాలు పోస్తాము. ఎంతో భక్తితో నిష్టతోటి చేసుకోవాలి నాగబయ్యకి. ఆ రోజల్లా ఉపవాసం ఉండి తెల్లారి కూడా మళ్ళీ సద్దిపాలు పోసి అప్పుడు ఉపవాస దీక్ష విరమించి అప్పుడు నైవేద్యం స్వీకరించి అప్పుడు భోజనం చేస్తాము. అంతటితోటి నాగుల చవితి తెల్లారి నాగపంచమితోటి పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాము. మా భగవంతుడిని ఓపిక ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాము.